విద్యార్థి దశ నుండే సామాజిక స్పృహ ఉండాలని మండల విద్యాశాఖాధికారి శ్రీ జె శ్రీరామచంద్రమూర్తి గారు అన్నారు. 15/10/2014 ఉదయం జెడ్పీహెచ్ స్కూల్లో ఎన్సీసీ విభాగం ఏర్పాటు చేసిన తుఫాన్ బాధితుల సహాయ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఎన్సీసీ ఆఫీసర్ కేవి గణపతిరావు ఆధ్వర్యంలో విద్యార్థులు సామాజిక అంశాలతో ముందుండి కార్యక్రమాలు నిర్వహించడం శుభపరిణామమని సభకు అధ్యక్షత వహించిన పాఠశాల ప్రధానోపాధ్యాయుని శ్రీమతి ఆర్ కేసీయమ్మ మాట్లాడుతూ, కష్టకాలంలో ఉన్న సమయంలోనే చేయు సాయమే నిజమైన సేవ అని అంకిత భావంతో ఎన్సీసీ క్యాండిడేట్స్ ముందు ఉండి ఆ కార్యక్రమాలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని ఆమె అన్నారు. తొలుత ఎంఈఓ గారు ప్రారంభించగా ఎన్సీసీ క్యాండిడేట్స్ పట్నంలో ఎన్సీసీ క్యాండిడేట్స్ ఛాంపియన్ చేసి ఉన్నారు. సుమారు 100 కేజీలు బియ్యం, 1 కేజీ బిస్కెట్స్ వగైరాలు సేకరించారు. ఈ విద్యార్థులు ఎంతో ఆసక్తితో ఈ విరాళాలు సేకరించడానికి ఆశ చూపి ముందుండి చక్కగా ఈ కార్యక్రమాన్ని నడిపించారు. ఈ విద్యార్థులు చేసే కార్యక్రమం ఎంతో అభినందనీయమని ఆవిడ పేర్కొన్నారు. సాయంత్రం 6 గంటలకు సేకరించిన విరాళాలను శ్రీయుతులు ఎల్వి సుబ్బారావు, ఎంవి భాస్కర్రావు, జి విజయకుమార్, నరసింహమూర్తి గారు లెక్కించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు. చెందిన టీఎస్ఎం జెడ్పీ హై స్కూల్ తాడేపల్లిగూడెం ఎన్సీసీ క్యాడెట్స్ ఈరోజు ఉదయం నుండి సాయంత్రం 5 గంటల వరకు మరి పట్టణంలో ఉన్న పలు ప్రదేశాలకు వెళ్ళి తుఫాన్ బాధితులకి కంట్రిబ్యూషన్స్ కలెక్ట్ చేశారు. వారికి ఈ పట్టణ ప్రజలందరూ కూడా సహకరించినందుకు వాళ్ళందరికీ మా ఎన్సీసీ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పటికి సుమారుగా 160 కేజీల వరకు రైసు, ఒక 2 కేజీలు బ్రెడ్స్, బిస్కెట్స్, తర్వాత 4 గ్లాసెస్, కొన్ని బట్టలు కూడా రావటం జరిగింది. ఇవన్నీ కలిసి రేపు రాత్రికి రాయగడ్డ ప్యాసింజర్లో విశాఖపట్నంలో రిలీఫ్ కేంద్రాన్ని చేర్చి అక్కడ రిలీఫర్స్కి ఇవి ఇవ్వటం జరుగుతుంది. క్యాష్ వచ్చిందంతా కూడా సీఎం రిలీఫ్ ఫండ్కి రేపు డీడీ తీసి అది మన మినిస్టర్ గారి ద్వారా కానీ జిల్లా పరిషత్ చైర్మన్ గారి ద్వారా కానీ అది పంపించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి సహకరించిన మా ఉపాధ్యాయులందరికీ, ఆ తర్వాత విద్యార్థులకి, మా ఎన్సీసీ క్యాడెట్స్కి, ఈ కార్యక్రమం చేసినందుకు మాకు సహకరించిన పుర ప్రముఖులందరికీ మాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్.